కాశీకి సంబంధించి మన దగ్గర శివరాత్రికి 3 రకాల ప్యాకేజీలు ఉన్నాయన్నమాట. సో ఇందులో మనం తక్కువ డ్యూరేషన్లో చూసుకుంటే 3 nights 4 days ప్యాకేజ్ అనేది ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే కేవలం కాశీ, అయోధ్య ఈ 2 ప్లేసెస్ మాత్రమే కవర్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం 5 nights 6 days నెక్స్ట్ ప్యాకేజ్ మన దగ్గర 3 nights 4 days తర్వాత ఉన్న ప్యాకేజ్ చూసుకుంటే 5 nights 6 days ప్రోగ్రామ్ ఉంది. ఇందులో మనకి ఏంటంటే నైమిషారణ్యము, అయోధ్య, ప్రయాగరాజు, వారణాసి, సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏంటంటే లక్నో వరకు ఫ్లైట్ వెళ్తారు, లక్నో నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ లక్నోకి వెళ్ళేలాగా ప్లాన్ అనేది చేసామన్నమాట. సో ఇందులో మనం డిస్కస్ చేసిన ఈ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. అలాగే ఈ 5 nights 6 days తర్వాత మనకు ఎవరైనా సరే ఈ మాసంలో అంటే ఈ శివరాత్రి టైంలో వెళ్ళి 9 నిద్రలు కాశీలో చేయాలనుకున్న వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ 9 nights 10 days అనమాట. ఓకే, ఇది ఒక స్పెషల్ ప్యాకేజ్. ఇందులో ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం వారణాసికి రీచ్ అవుతాం ఫ్లైట్, రిటర్న్ మళ్ళీ వారణాసి నుంచే ఫ్లైట్ ఉంటుంది అనమాట. సో ఇది 9 nights 10 days ఉంటుంది. 9 నిద్రలు కూడా వారణాసిలోనే స్టే చేస్తారు. సో ఈ స్టేస్తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారు అనమాట. అంటే లైక్ ప్రయాగరాజ్, సీతామఢి, వింధ్యాచల్, అయోధ్య, గయా, బుద్ధగయ, అలాగే కాశీలో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, లోకల్ టెంపుల్స్, సారనాథ్, వ్యాసకాశి, అక్కడ ఏవైతే పూజా కార్యక్రమాలు చేయాలో విధి విధానాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మణ్స్తో మాట్లాడి సో మొత్తం పూజలన్నీ కూడా చేయించుకోవడానికి చాలా రిలాక్స్డ్గా 9 నిద్రలు కాశీలో ఉండేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం 10 జ్యోతిర్లింగాలకు సంబంధించి మన దగ్గర ఈ శివరాత్రికి ప్యాకేజెస్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, శివరాత్రి అంటే మరి మనం వెళ్ళేది కూడా అదే టైంలో ఉంటుంది కదా, సో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చాలామంది కేవలం దర్శనం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి అంటే ప్రతి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటూనే పూజా కార్యక్రమాలు కూడా చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అది సాధ్యపడుతుందా? మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అవి కూడా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం గుజరాత్, మధ్యప్రదేశ్ ప్యాకేజ్ చూసుకుంటే శివరాత్రి రోజు మనం సోమనాథ్లో ఉంటాం అనమాట. సో సోమనాథ్లో ఆ రోజు తెల్లవారుజామున అభిషేకము, దర్శనాలు వీటికి సంబంధించి అక్కడ పూజారులతో ముందే మాట్లాడి వాటికి కావాల్సిన టికెట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ కావాల్సిన పూజా మీటర్లు అంతా కూడా ముందే ఏర్పాటు చేస్తాం అనమాట. అలాగే కాశీలో ఆ రోజు అర్లీ మార్నింగ్ స్నానాలు చేయాలనుకుంటే స్నానాలు చేయడానికి అందుబాటులో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అలాగే దర్శనానికి సంబంధించి కూడా మనము ముందే ఏర్పాటు చేసి అనేది ఇస్తాం అనమాట. క్లయింట్స్కి సంబంధించి ఆ టికెట్స్ ఎలా పర్చేజ్ చేయాలి, లేదు ఒకవేళ ఆఫ్లైన్లో అక్కడ టికెట్స్ దొరుకుతున్నాయా వాటిని ముందే మన ఎవరైతే టూర్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేస్తారు.